మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్, ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సినీ విశ్లేషకులు శ్రవణ్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు నేను రీసెంట్ గా వింటుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని, అంటే మన ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని మన బాలయ్య సినిమా హీరో బాలకృష్ణ గారు కలవడం జరిగింది అని చెప్పేసి వచ్చింది. అది కూడా ఎందుకు కలిశారు అంటే, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దూతగా బాలయ్యని పంపించి తన సీక్రెట్స్ ని రేవంత్ రెడ్డికి చెప్తున్నారు అని చెప్పేసి అయితే ఒక చర్చ అయితే వచ్చింది సార్. దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? అభిమానులు లేదా కింది స్థాయి కేడర్లు, ఇతరత్రాలు, వాళ్ళ వెలు విషర్స్ అంతా కూడా లాంఛనంగా లేదా మర్యాద పూర్వకంగా కలిసి వచ్చి విషయం చేయడం అనేది ఒక సాంప్రదాయం. దాంట్లో కొంతమంది ఇట్లా ముఖ్యమంత్రి లాంటి స్థాయిలో వచ్చిన వాళ్ళకి కొంతమంది కలుస్తూ ఉంటారు. అన్ని పార్టీల వాళ్ళు, అన్ని విభాగాల వాళ్ళు కలుస్తూ ఉంటారు. వాళ్ళ వ్యక్తిగత వ్యాపారాలలో కొనసాగింపు కొరకు కానీ, లేదా కొత్తగా ప్రభుత్వంతో ఏమైనా కాంట్రాక్టులు కానీ ఇతర విషయాల్లో హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో కానీ, రిలేషన్స్ ఎందుకు మెయింటైన్ చేయొద్దు, మనం ఒకసారి కలిసి వస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి కలిసే వాళ్ళు కొందరు ఉంటారు. అంటే మొదటి విభాగం చెందిన వారంటే హృదయపూర్వకంగా ఒకసారి అభినందించే వాళ్ళ విభాగం ఒకటి అయితే, రెండవ విభాగం ఏంటంటే ఇట్లా ఉభయతారక మంత్రులు ఒకసారి కలిసి వస్తే మన నష్టం ఏంటి, మన పనులు అవుతాయి, వాళ్ళ రేపు భవిష్యత్తులో ఏదన్నా ఉన్నా కూడా మంచి చెడు ఉపయోగపడతాడు, మనం కూడా ఉన్నాము అని ఒకటి, లేదు వాళ్ళు కూడా మనం కలిసి వచ్చామని తృప్తి ఉంటుందనే రెండవ విభాగం ఉంటుంది. అయితే ఇంకొక మూడవది ఏంటంటే, మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి బాలకృష్ణ గారు కలిసి వచ్చిన వ్యవహారం మరి మొదటి తరగతిదా, రెండవ తరగతిదా, మూడవ తరగతిదా అనేది మనం డిసైడ్ చేయాలి. మూడవ తరగతి వాళ్ళు ఏంటంటే అంటే ఇప్పుడు అఫీషియల్ గా కలవలేని వాళ్ళు పైకి లోపాయకరక ఇట్లా దూతను పంపించారు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి విభాగం. అంటే సీక్రెట్స్ గా కలవడం అంటే బయటికి కనిపిస్తున్నా లోపల హిడెన్ ఎజెండా వేరే ఉంటుంది. ఇది మూడో తరగతి వాళ్ళు. ఇట్లా మీరు చెప్తున్నప్పుడు బాలకృష్ణ కలవడానికి అయితే నేను వ్యక్తిగతంగా చూస్తుంది అంటే, లాంఛనంగా మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని కలిసి వస్తున్నారని మొదటి విభాగం చూస్తాను. అంటే మర్యాద పూర్వకంగా, ఎందుకంటే తనకు మంచి సినిమా నటుడే కాదు, ఒక రాజకీయ నాయకుడు కూడా వెళ్ళాడు, రాజకీయ నాయకుడు. సో గతంలోనే జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తర్వాత సినీ పరిశ్రమలకు కలిసి రాలేదని చాలా విమర్శ ఉండేది. సో అది చాలా వరకు చర్చ జరిగింది. ఆ తర్వాత ఇక రేవంత్ రెడ్డి కాగానే వరుసగా ఒక్కొక్కరు, చిరంజీవి గారు ఇద్దరు, నాగార్జున గారు వెళ్ళారు, ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా వెళ్ళి కలిసి వచ్చాడు. సో హృదయపూర్వకంగా కలిసి వచ్చి అభినందించానని చెప్పాలి. ఒకవేళ మనం ఆ విషయంలో ఇంకేదైనా హిడెన్ ఎజెండా ఉందా అని విశ్లేషిస్తే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకుంటదంటే దాంట్లో రెండు రకాలైన ప్రయోజనాలు ఉండవచ్చని నా ఉద్దేశం. ఒకవేళ అవకాశమే ఉంటే అతనిలో హిడెన్ ఎజెండా ఏదైనా ఉండి తన రికమెండేషన్ కోసం వెళ్ళి ఉంటే, మొదటిది తన వ్యక్తిగతమైనటువంటి కేసు, బాలకృష్ణ గారి మీద ఒక వ్యక్తిగతమైనటువంటి కేసు ఉంది, అందరికి తెలిసే. అతను ఒక నిర్మాతను కాల్చిన తర్వాత అరెస్ట్ కాకుండా ఉండడానికి చాలా డ్రామాలు జరిగి, చాలా మ్యానిపులేటింగ్ జరిగి, కేసు అంటే అరెస్ట్ కాకుండానే స్టేషన్ బెయిల్ తోటి తప్పించుకున్న వైనం, దానికి తన ఒక సైకాలజికల్ డిజార్డర్ సర్టిఫికేట్ ఉండడం, ఇదంతా కూడా గతంలో జరిగినది. ఆ సంఘటన కానుంచి ఈ రోజు వరకు కూడా బాలకృష్ణ గారికి అనుకూలమైనటువంటి ప్రభుత్వం రాలేదు అనేది ఉద్దేశం. ఎందుకంటే ఆ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడుకి చాలా పచ్చగడ్డేస్తే మండుతున్న వైనం ఉన్నా కూడా బాలకృష్ణ గారిని రకరకాల ఫ్యాక్టర్ మీద సేవ్ చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక వాదన ఉండేది. అయితే ఆ కేసు తాలూకు మ్యానిపులేటింగ్ ఏమన్నా ఫైల్స్ గురించి కానీ, లేదా ఇతరత్ర రికార్డ్స్ గురించి, లేదా అసలు ఏంటి జరిగింది, అసలు హిడెన్ వాస్తవానికి ఏంటంటే కొన్ని కేసుల్లో ఎలా జరుగుతుందంటే, ప్రాథమికంగా గ్రౌండ్ లెవెల్లో సాక్ష్యాధారాలు ఉంటాయి, కానీ ఫైనల్ ఇచ్చే రిపోర్ట్, ఫోరెన్సిక్ రిపోర్ట్లు కానీ ఇట్లాంటి రిపోర్ట్లు మాత్రం ఫైనల్ రిజల్ట్ రాసేటప్పుడే మ్యానిపులేటింగ్ జరుగుతుంది. కింది స్థాయి ఎవిడెన్స్లు, కింది స్థాయి ప్రాథమిక సమాచారం అంతా కూడా డేటా ఉంటుంది పోలీసు విభాగాలలో. అంటే గ్రౌండ్కి వెళ్ళి పలానా కాలనీకి వెళ్ళి ఎంక్వైరీ చేసాం, పలానా పండ్ల బండి దగ్గర చేస్తే ఈయన ఎలా చెప్పాడు అని రాసి ఉంటుంది ఖచ్చితంగా. ప్రాథమిక సమాచారం అంతా కూడా ఉంటుంది. బట్ టోటల్ కన్క్లూషన్, సారాంశంలో ఇచ్చే రిపోర్ట్ మారుతుంది. సో అలాంటి అవకాశం ఉంటే ఆ కేసు తాలూకు ఫైల్స్ ఏమన్నా మరి మార్పిడి చేసుకోవడానికి గుసగుసలు చేశారా అనేది అనుమానించాల్సి. అది ఒకటి. రెండవది,
చంద్రబాబు నాయుడు తరపున వెళ్ళిండాడు. చంద్రబాబు తరపున అయితే చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఓటు కేసులో కూడా సేమ్ ఇదే తరహానటువంటి సాక్ష్యాధారాలు ఏమున్నాయి, దానికి ప్రాథమిక సమాచారం ఏమి రికార్డ్ అయి ఉంది పోలీసులో. ఆ పోలీసులో రికార్డ్ అయిన ఉన్నటువంటి డాటాని ఏమన్నా మరి మ్యానిపులేట్ చేయమంటారా, ఏమన్నా జరుగుతుందా లేదు. మూడవది ఏంటంటే రేపు రాబోయేటువంటి ఎన్నికలప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు, అక్కడ ఉన్నటువంటి విభాగానికి ఇక్కడ ఎందుకంటే ఖచ్చితంగా ఆ, ఓట్లప్పుడు డబ్బులు పంచడానికి కానీ ఇతరత్ర సాహిత్యాలు పంచడానికి కానీ కొన్ని ఎలక్షన్ కమిషన్ పరిధి దాటి ఎడెన్లో చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. వాటికి డబ్బుల పంపిణీ లేదా సాహిత్యం ప్రింటింగ్ ఉంటుంది, రకరకాల అవసరాలు ఉంటాయి. రైట్ మొత్తం మీద చంద్రబాబు నాయుడికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికలు గెలవడానికి తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా సహకరిస్తే తప్పించి కొన్ని చిక్కుల్లో నుంచి బయటపడలేడు. కాబట్టి Right, అలాంటి sir. సత్సంబంధాల కోసం ఏదైనా చర్చలు జరిగిందని కూడా అంచనా వేయచ్చు. మొత్తం మీద Hmm. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా ఆ చాణక్య రీతిలో హిడెన్ ఎజెండా ఖచ్చితంగా ఉంటుంది. అతను వేసేటువంటి ఎత్తులు పై ఎత్తులు భయంకరంగాను బ్రహ్మాండంగా ఉంటాయి. బహుశా అలాంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు బాలకృష్ణ గారిని పంపించుంటే అధికారపూర్వకంగా అయితే మర్యాదపూర్వకంగా కలిసిగా చూడొచ్చు. లోపాయి కనుక లోపల ఎన్ని రకాలైన చర్చలు చేసి ఉండవచ్చు నా వ్యక్తిగత అభిప్రాయం అంతా కూడా. అంటే నార్మల్ గా అయితే ఇప్పుడు తను కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి వచ్చాడు కదా సార్. అంటే మనం ముందు నుంచి చూస్తే ఓటుకు నోటు కేసులో దొరకక ముందు అంటే దొరికిన తర్వాత తను పార్టీ మారడం జరిగింది. సో అప్పటిది ఇంకా ఏదైతే ఆ బంధం ఇంకా కొనసాగుతూనే ఉందా అంటే కొంతమంది ఇప్పటికీ కూడా అంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా చంద్రబాబు దత్తత పుత్రుడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కొంతమంది అయితే మాట్లాడుతూ ఉంటారు. సో దీని అన్నిటికీ ఆజ్యం పోసినట్టు అవుతుందా సార్? ఖచ్చితంగా దాంట్లో అనుమానించాల్సిన అవసరం లేదండి. నిజంగా కూడా కేసీఆర్ ఆనాటి కేసుల్లో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసిన విధానం ఇదంతా కూడా రికార్డెడ్స్ ఉన్నాయి. ఆ రోజు నుంచి అయినా సరే ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మనిషి. నిన్నటి ఎన్నికల ఖర్చులో కూడా చంద్రబాబు నాయుడు ఆర్థిక సాయం చేశాడని కూడా ఒక వాదన ఉంది. అందుకోసమే తెలంగాణలో పోటీ చేయకుండా తీరే ఎన్నికల ముందు పోటీ నుంచి విరమించిన తన పార్టీని పణంగా పెట్టి విరమించిన తీరును కూడా మనం చూసాం. సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి, కానీ ఏ విధమైన అభిప్రాయ భేదాలు లేవు. అందుకని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని రేవంత్ రెడ్డి ఏ పార్టీ తరఫున కానీ విమర్శించిన దాఖలాలు లేవు. అంటే ఇప్పటికీ కూడా తను అంటే ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారని అనుకోవచ్చా సార్? అంటే పార్టీ నుంచి బయటికి వచ్చినా కూడా ఇంకా తన సపోర్ట్ దొరుకుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ రేవంత్ రెడ్డికి ఉందని అనుకోవాలి. ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నా కదా, ఎడెన్లో చేస్తున్నారు. కాకపోతే బహిరంగంగా బయటకు కనపడకుండా తనకు కావాల్సినటువంటి వ్యక్తుల ద్వారా కావాల్సిన విధంగా రేవంత్ రెడ్డికి ఏ సహాయం కావాలన్నా చంద్రబాబు నాయుడు చేయడానికి, చంద్రబాబు నాయుడుకి ఏ సహాయం చేయాలన్నా రేవంత్ రెడ్డి చేయడానికి సిద్ధంగా ఉంటారు. అది బహిరంగ రహస్యం. ఎవరు దాన్ని ఖండించలేనటువంటి నిజం కూడా. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ లో వచ్చినందుకు మీకు ధన్యవాదాలు.